సురంగల గ్రామంలో ఆస్తి తగాదాలు రక్తం పారేలా చేశాయి. గ్రామానికి చెందిన రామగళ్ళ ప్రసాద్ అనే వ్యక్తి తన సొంత బాబాయ్ అయిన శ్యాంపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. కేవలం 250 గజాల ఫ్లాట్ విషయంలో వచ్చినటువంటి వివాదం ఈ దారుణానికి దారితీసింది. ఆస్తి పంపకాల గురించి ఇద్దరి మధ్య చాలా కాలంగా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ప్రసాద్ ఆగ్రహంతో కత్తి తీసుకుని శ్యామ్ మీద దాడికి వెళ్ళాడు. దారుణంగా దాడి చేశాడు. శ్యామ్ వీపు మీద మెడపైన కత్తితో పొడవగా అడ్డుకునే క్రమంలో ఎడమ చేతిపై కూడా తీవ్రంగా దాడి చేశాడు. దాడి తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే గాయాల్లో ఒకచోట లోతుగా తెగిపోవటం జరిగింది. ఎడమ చేతి మణికట్టు వద్ద ఏకంగా తెగిపోయినంత తీవ్రంగా గాయం కావడం చూస్తే ఎంత దారుణంగా ఈ హత్య జరిగిందనేది కూడా అర్థమవుతుంది. దాన్ని గమనించిన వెంటనే అప్రమత్తమయ్యారు. తీవ్ర గాయాల పాలైనటువంటి శ్యామ్ను హుటాహుటిన భాస్కర్ హాస్పిటల్కి తరలించారు. శ్యామ్ చికిత్స పొందుతూ చనిపోయాడు. అప్పుడు వెంటనే అక్కడ స్థానికుల విషయాన్ని గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్తుంటే అతనేమో పరారైపోయినటువంటి పరిస్థితి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతని కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఇంకా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు, ఎంత దుర్మార్గంగా ఆలోచన చేశాడు. కేవలం ఆస్తి కోసం 250 గజాల స్థలం కోసం ఇంత దుర్మార్గానికి తెగబడ్డాడు. వీడిని వదలదు, కఠినంగా శిక్షించండి అంటూ పెద్ద ఎత్తున అక్కడ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా చాలా సందర్భాల్లో గొడవలు జరిగినాయి. ఆస్తుల కోసం ఈ విధంగా గొడవ జరిగిన పరిస్థితి, దాడులు చేసుకునే పరిస్థితికి వెళ్ళారు. కానీ ఈరోజు ఏకంగా చంపేశాడు. వాటిని కఠినంగా శిక్షించండి. అసలు కుటుంబ బంధాలు ఏమైపోతున్నాయి, మానవ సంబంధాలు ఏమైపోతున్నాయి? కేవలం డబ్బుల కోసం, ఆస్తి కోసం ఈ విధంగా హత్యలకు తెగబడే పరిస్థితికి వస్తుంది. గతంలో మానవ సంబంధాలు ఎంత గొప్పగా ఉండేవి, ఉమ్మడి కుటుంబాలు ఎంత గొప్పగా జీవించేవి. కానీ కనీసం అలాంటి స్పృహ లేకుండా సొంత బంధువుల్ని, బాబాయిల్ని చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు బాబాయిని చంపేశాడు, పోలీసులు అతన్ని పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్తాడు. అంటే అతని జీవితం ఎలాంటి పరిస్థితి ఉంటుంది, అతని భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అతను ఆలోచించాడా? కేవలం క్షణికావేశంతోనే. ఇప్పుడు గ్రామంలో అతన్ని ఎలా చూస్తారు? సొంత బాబాయిని చంపిన దుర్మార్గుడు అని చూడరా? డబ్బుల కోసం, ఆస్తి కోసం ఈ మధ్యకాలంలో ఇలాంటి దుర్మార్గాలు చాలా జరుగుతున్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు. ఉదయం లేస్తే ఇలాంటి దారుణమైనటువంటి హత్యలు చూస్తూ ఉన్నారు. కాబట్టి సమాజంలో మార్పు రావాలి. బంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు ఇవన్నీ కూడా మృగ్యమైపోతూ ఉన్నాయి. డబ్బు మాయలో పడి తక్కువ టైంలో ఎక్కువ డబ్బు ఏ విధంగా సంపాదించాలి, ఆశ పెరిగిపోతుంది. ఇతరుల ఆస్తుల మీద కన్నేసి ఈ విధంగా తన్ని వెతకటం కోసం 4 పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. మొత్తం చుట్టుపక్కల జిల్లాల్లో కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది.